హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రివ్యూ. ఎట్టకేలకు 2024 సంవత్సరంలో వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి ప్రజలకి అందుబాటులోకి రానున్నాయి. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రివ్యూ ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. భారతదేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అంటే నేల మీద నడిచే విమానంగా కూడా పిలుస్తారు. ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏంటి అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు తిరిగే ప్రాంతాల మధ్యలో విమాన సర్వీసుల యొక్క ప్యాసింజర్స్ యొక్క సంఖ్య అనేది తగ్గినట్లుగా ఆ ఎయిర్లైన్స్ అనేవి తెలియజేశాయి. ఇంతలా ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకి ఒక చిన్న లోపం అనేది ఉంటుంది. అదే ఈ రైళ్లు అనేవి ఉదయం పూట ప్రయాణిస్తాయి. దీనికి గల కారణం వచ్చేసి ఈ రైళ్లలో సిట్టింగ్ మాత్రమే ఉండడం. ఇంకా రాను రాను ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ని అప్డేట్ చేసుకుంటూ ఇప్పుడు 2024 సంవత్సరంలో వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ లు అనేవి భారతీయ పట్టాల మీద పరుగులు పెట్టనున్నాయి. ఈ రైళ్లు అనేవి మనకి మార్చ్ లేదా ఏప్రిల్ మధ్యలో ప్రజలకి అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ మొదటి రైలు అనేది ఢిల్లీ హౌరా మధ్యలో ప్రయాణించే అవకాశం అనేది ఉంది. వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలుని రాజధాని ఎక్స్ప్రెస్ ప్లేస్ లో రీప్లేస్మెంట్ అనేది చేయనున్నారు. మన దేశంలో రాజధాని ఎక్స్ప్రెస్ కి కూడా ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. ప్రతి రాష్ట్రం నుండి ఒక రాజధాని ఎక్స్ప్రెస్ అనేది ఢిల్లీకి ప్రయాణిస్తాయి. ఈ రైలుకి క్రాసింగ్స్ అనేవి ఉండవు. అలాగే ఈ రైలుకి హై డిమాండ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ రాజధాని ప్లేస్ లో వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలుని ప్రవేశపెడితే రాత్రి పగలు అని తేడా లేకుండా ఈ రైళ్లు అనేవి ప్రజలకి ఉపయోగపడనున్నాయి. ఇప్పటి వరకు కేవలం ఉదయం పూటనే పరిమితమైన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇక మీదట రాత్రుళ్ళు కూడా పరుగులు పెడితే అది భారతీయ ప్రజలకి ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ లకి అలాగే వందే భారత్ ఇప్పుడు తిరుగుతున్న రైళ్లకి చాలా వరకు తేడాలు అనేవి ఉంటాయి. వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ లు అనేవి అల్యూమినియం మెటీరియల్ తోటి తయారవుతాయి. ఈ రైలు యొక్క వెయిట్ అనేది చాలా వరకు తక్కువగా ఉంటాయి. ఈ వెయిట్ అనేది తక్కువగా ఉండడంతో ఈ రైలు యొక్క వేగం అనేది 220 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ వందే భారత్ కోచెస్ వచ్చేసి 16 నుండి 22 మధ్యలో ఉంటాయి. అలాగే ఈ రైళ్లకి వికలాంగులు ఈజీగా ఎక్కడానికి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు అనేవి చేయనున్నారు. అలాగే సీసీ కెమెరాల యొక్క సంఖ్య అనేది పెంచనున్నారు. ఇప్పుడు తిరుగుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ నుంచి ఫీడ్బ్యాక్ అనేది తీసుకుని వాష్రూమ్స్ ని రీడిజైనింగ్ అనేది చేయనున్నారు. లోకో పైలట్ తో కమ్యూనికేట్ అవ్వడానికి ఈజీ ప్రాసెస్ మెథడ్ ని ఇక్కడ ప్రజలకి పరిచయం అనేది చేయనున్నారు. అలాగే ఈ రైళ్లలో మనకి ఏసీ కోచెస్ అండ్ నాన్ ఏసీ కోచెస్ కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీని మీద ఇంకా మనకి పూర్తి స్థాయిలో అప్డేట్ అనేది రావాల్సి ఉంది. మార్చి లేదా ఏప్రిల్లో మనకి రైలు అనేది అందుబాటులోకి రానుంది. ఈ రైలు అనేది ఢిల్లీ హౌరా ఈ మధ్యలో అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది ఉంది. అలాగే ఇప్పుడు తిరుగుతున్న సాధారణ రైలు అంటే ఈ ఎల్హెచ్బి రేక్ తోటి అలాగే మీ ప్రాంతాలకి ప్రయాణించే రైలు ఉంటాయి కదా, ఈ రైలు యొక్క కోచెస్ లని అప్డేట్ అనేది చేయనున్నారు. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేంద్ర మంత్రి గారు తెలియజేశారు ఇప్పుడు తిరుగుతున్న ఈ రైలు యొక్క కోచెస్ ని అప్డేట్ అనేది చేస్తామని. అలాగే 4000 కోచెస్ ని ఇప్పుడు ఎలాగైతే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో సౌకర్యాలు అనేవి ఉన్నాయో సీసీ కెమెరాస్ ని ఏర్పాటు చేయడం, వాష్రూమ్స్ ని అప్డేట్ చేయడం, ఫ్యాన్లని ఏసీలని అప్డేట్ చేయడం, ఇంటీరియర్ ని మార్చడం, సో ఇలాంటి అప్డేట్స్ అనేవి మొత్తం 4000 కోచెస్ లలో అందుబాటులోకి రానున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఈ రైళ్లను కూడా అప్డేట్ అనేది చేస్తే ప్రయాణికులకి ఈ రైళ్లు అనేవి మరింత సౌకర్యంగా ఉంటాయి. అలాగే ఇప్పుడు తీసుకొస్తున్న వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి ఇప్పటికే 2 రైళ్లు భారతీయ పట్టాల మీద తిరుగుతున్నాయి. ఈ రైళ్ల యొక్క రిజర్వేషన్స్ అనేవి ప్రస్తుతం వెయిటింగ్ లిస్టులు అనేవి తలపిస్తున్నాయి. ప్రజల నుంచి మంచి ఆదరణ అనేది రావడంతో ఇలాంటి రైళ్లు అనేవి మరికొన్ని పట్టాలకే అవకాశం అనేది ఉంది. ఈ సంవత్సరంలో చూద్దాం. భారతీయ రైల్వేలో ఎన్నో మార్పులు అనేవి వస్తున్నాయి. ఇవన్నీ ప్రయాణికులకి అవసరాలకి తగ్గట్టుగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది, ఇప్పుడు తిరుగుతున్న సాధారణ ఎక్స్ప్రెస్ రైలు ఉంటాయి కదా మీరు ప్రయాణం చేసేటివి, వాటిలో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది, ఆ 4000 కోచెస్లలో ఏ ట్రైన్ ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని 3 రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.